కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సరపు శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి గడిచిన సంవత్సరం అంతయు మరి కాపాడి భద్రపరిచి ఆయా సమస్యల గుండా వ్యాధుల గుండా వెళ్తున్నప్పుడు సైతము స్వస్థపరిచి మన సంతోషాన్ని పరిపూర్ణం చేసి మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినాడు. కాబట్టి మొట్టమొదట మనము ప్రభువుకు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అంతేకాకుండా మరి సంవత్సరం అంతటితో కూడా ప్రభు మనతో నడవాలని ఆశిస్తూ మనము సాగవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో మరి దేవుని మాటలు కూడా మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముడును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని యెరూషలేములో నుండి సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అలాగనే ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రేమగల మా నాయన, ఈ నూతన సంవత్సరంలో మా కొరకై సిద్ధపరచబడిన ఈ మాటలను తండ్రి, మీ మాటలను మాకు వివరించండి, మాకు బోధించండి. మా జీవితమునకు కావలసినటువంటి మాటలు తండ్రి మీరు విడుదల చేసి అర్థమయ్యే భాషలో మీరే మాట్లాడి అనేకులను సిద్ధపరచమని, తృప్తిపరచమని, నన్ను కూడా బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలు మనం చదువుకున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో మరి లోకాన్ని ఒకసారి, ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకంలో ఎట్లా ఉన్నారంటే మనుషులు నూతన సంవత్సరం గురించి చాలా సంతోషిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అనేక దినములుగా ఆ నూతన సంవత్సరం వేడుకల కొరకై సిద్ధపడుతూ వస్తూ ఉన్నారు. మరి ఆ దినమున చాలా ఖర్చు చేయటానికైనా కూడా మరి ఇష్టపడతారు. అంతేకాకుండా మరి ఎంత సంతోషమో చెప్పటానికి వీలు కానటువంటి సంతోషం. అయితే మరి ఒక సంవత్సరం గడిచిందంటే, నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నామంటే సంతోషించడం మంచిదే. ఎందుకు సంతోషించాలి అంటే, గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడినాడు ఆ ప్రభు. నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినాడు. దాని కొరకే సంతోషించాలా. అంతేకాకుండా మరి ఇక్కడ ఇంకొక
మరి దాగి ఉన్నటువంటి సత్యం ఒకటి ఉంది. అదేంటంటే సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తున్నాయంటే మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనకిచ్చిన ఆయుస్సులో కొంత తరిగిపోయింది అని అర్థం. ఒక సంవత్సరము తరిగిపోయింది. మనకు 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఆయుస్సునిచ్చానుకోండి, అందులో ఒక సంవత్సరం గతించిపోయింది. గతించిపోతే పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది కదా అని మనం సంతోషించవచ్చు, మంచిదే. అయితే సంవత్సరం వెంబడి సంవత్సరము గడుస్తున్నప్పుడు మనము మన ఆయుస్సు కొదవైపోతూ ఉండగా, అది తరిగిపోతూ ఉండగా మనము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని చాలామంది మనసున పెట్టరు, విశ్వాసులు మనసున పెట్టరు. దేవుని పిల్లలని చెప్పుకునేవారు సైతము మర్చిపోయి మరి తామున్న స్థితిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు, మంచిదే. అయితే ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా, ఒక సంవత్సరం గడిచిపోతూ ఉందంటే మనము దేవునికి సమీపస్థలం అవుతూ ఉన్నాం. అంటే మన ఈ ఆయుస్సు తరిగిపోయిన తర్వాత, మనకు దేవుడు నిర్ణయించిన సంవత్సరములు ముగిసిపోయిన తర్వాత మనం దేవుణ్ణి ఎదుర్కోవాల్సి ఉన్నది అని ఈ మాట వెనుక, లేక ఈ సంవత్సరముల వెంబడి సంవత్సరములు గతించిపోతున్న దాని వెనుక ఉన్నటువంటి సత్యాన్ని ప్రభు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునికి సమీపస్థలం అవుతూ ఉన్నాం, దేవునికి దగ్గరగా అవుతూ ఉన్నాం. ఒక దైవజనులు మరి ఈ పాటను రాసినారు. ఏంటంటే దినదినంబు యేసుకు దగ్గరగా చేరుదాం, అనుక్షణము ఆయనను చూస్తాం. దినదినాలు గడుస్తున్న కొలది దేవునికి దగ్గరగా, యేసుకు దగ్గరగా చేరదాం అని వారు పాటలు పాడుతున్నారు. మన జీవితంలో ఎలాంటి పాటలు పాడుతున్నామా? దేవునికి మనం దగ్గర అవుతున్నామని ఎరుగుతున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాగ కాకుండా ఈ లోకంలో తినుచు త్రాగుచు సాగుతున్నట్లయితే, ప్రభును ఎరగని వారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఇక్కడున్న సంతోషమే, ఇక్కడున్నటువంటి ఆనందమే, ఇక్కడున్న స్నేహితులతోనే మన సమయమంతా గడుపుతూ ఉన్నట్లయితే, ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, ఈ సంతోషం ఒక దినమున దుఃఖంగా మార్చబడే ప్రమాదం ఉంది. ఎందుకు దుఃఖంగా మార్చబడుతుందంటే దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాటలు మనం చూసినట్లయితే గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఇట్లా వ్రాయబడి ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. గమనించండి ప్రియులారా, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలట. ఎందుకు? మనము జరిగించినటువంటి కార్యాలు, మన సంతోషము, మన దుఃఖము, మన దైనందిన జీవితము, మన మాటలు, మన క్రియలు, మన యాత్ర అంతటిలో మనము నడిచిన నడకను బట్టి మనము అక్కడ బహుమానాలు పొందబోతూ ఉన్నాం, వాటి యొక్క ఫలమును పొందుతూ ఉన్నాం. బహుమానములు అంటే అందరికీ బహుమానములు ఉంటాయని కాదు, మేలు చేసిన వారికి బహుమానాలు ఉంటాయి. సరిగా పని చేయకుండా ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు ఈ లోకంలో సాగినట్లయితే వారికి నిత్య తీర్పు ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, ఈ సంతోష సమయంలో మనము గమనించాల్సింది ఏంటంటే, మనమందరము శిక్షణ పొందాలని కాదు, లేక దేవుని యొక్క తీర్పులో మనం నిలబడి దండన పొందాలని నేను చెప్పడం లేదు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అది కాదు. అయితే మనము వాటిని మనస్సున పెట్టాలి. మనము ఆయన ఎదుట నిలబడబోతూ ఉన్నాం, మనము దేవునికి దగ్గరవుతూ ఉన్నాం. సంవత్సరములు వెంబడి సంవత్సరం గడుస్తున్నప్పుడు మనం దేవునికి దగ్గర అవుతా ఉన్నాం. అందుకనే ఇక్కడ హబక్కూకు భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా, ఈ వార్తను విని, నీ వార్తను విని, లేక నీవు ఉద్దేశించిన సంగతులు నేను తెలుసుకున్నప్పుడు నాకు భయమేస్తూ ఉంది. సంవత్సరములు గడుస్తుండగా
ఆయన చెప్తున్న మాట గమనించండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము. నీ కార్యము నా జీవితంలో వర్ధిల్లజేయము అని చెప్పుకోవచ్చు ఈ మాట. నూతనపరచుము, అంతేకాకుండా సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మన యొక్క చర్యలు అనేక సార్లు దేవునికి ఇష్టమైనవిగా లేవు. మన యొక్క కార్యక్రమాలు లేక మన యొక్క మాట, మన భాష, మన ఉనికి దేవుని ఎదుట పెట్టినప్పుడు సరిగా లేవేమో. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, నేను నీ ఎదుటికి వచ్చినప్పుడు నేను సరిగా లేనేమో. అయ్యా, నన్ను కనికరించి నా మీద నీకు ఒకవేళ కోపం ఉంటే దాన్ని నీవు వ్యక్తపరుస్తూనే నా మీద దయ చూపించు. కోపించుచునే నీ వాత్సల్యమును నా పట్ల చూపు. వాత్సల్యం ఎవరు చూపుతారంటే తండ్రి తన బిడ్డల ఎడల వాత్సల్యత చూపుతారు. తండ్రికి తన పిల్లల ఎడల వాత్సల్యం ఉంటుంది, పితృవాత్సల్యము అని మనం వింటూ ఉంటాం. కాబట్టి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త దేవుడు, మనల్ని ప్రేమించిన వాడు, మన కొరకు సమస్తమును సృష్టించి ఆకాశమును భూమిని అందలి సమస్తాన్ని సృష్టించి మన కొరకై దినములు సంవత్సరములు ఏర్పాటు చేసి వర్షమును ఇచ్చి పంటనిచ్చి మనల్ని జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నటువంటి ఆ పోషణకర్త మన మీద వాత్సల్యత చూపుతాడే కానీ మన మీద కోపగించుకునేవాడు కాదు. అయితే కోపమునకు అనేక కార్యాలు మన జీవితంలో ఉన్నాయి. కోపానికి అనేక కార్యాలు మన జీవితంలో ఉన్నాయి. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు ఆయన కోపన్నాడు, కానీ వారిని వదిలిపెట్టలేదు, వారిని వెంటాడుతూ వచ్చినాడు. చివరికి తానే ఈ లోకంలో మనుషుడుగా దిగి వచ్చాడు. ఆయనే వచ్చి మానవులందరి పాపమును లేక తన పిల్లల పాపమును పరిహరించడానికి కొరకే తను తాను అర్పించుకున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు మన మీద ఆయన కోపం చూపించాలని కాదు, కానీ మనల్ని సమకూర్చాలని ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఒకటి లోకమైతే నూతన సంవత్సరంలో కేకలు వేస్తూ తినుచు త్రాగుచూ సంతోషిస్తూ కేరింతలు వేస్తూ ఉన్నారు. వారికి తెలియదు నేను దేవునికి దగ్గర అవుతున్నాను, ఒక దినమున దేవుని నేను దర్శించాల్సి వస్తుంది అని ఎరగని వారై ఇష్టానుసారంగా ఒకవేళ వారు సాగుతున్నారేమో. అయితే దేవుని ఎరిగిన వారి సంగతి ఏంటి? ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, దేవుని ఎరిగిన వారి సంగతి ఇంకా జాగ్రత్తగా ఉండాలని భక్తుడైన పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10, 11, 10 నుంచి 13 వరకు ఉన్నటువంటి భాగాన్ని నేను చదువుతున్నాను. గమనించండి, శ్రద్ధగా ఆలకించండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్ధనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, ఇక్కడ గమనించండి, పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇదిగో కొత్త సంవత్సరమే కాదు, కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. పాతది ఏమవుతుంది? కొత్తది వచ్చినప్పుడు పాతది ఏమవుతుందంటే పాతది తీసివేయబడతా ఉంది. ఈ భూమి, ఇప్పుడు కనిపిస్తున్న భూమి, ఆకాశము, నక్షత్రములు, అందులో ఉన్నటువంటి ప్రతి కృత్యము, ప్రతి వస్తువు, ప్రతి కార్యము, వృక్షములు, పర్వతములు, సముద్రములు, అవన్నీ కూడా లయమైపోతాయట. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతే, కాలిపోతే నీవు నేను ఎక్కడుంటాం? ఇది చాలా మరి భయంకరమైనటువంటి ప్రశ్న.
ఈ ప్రశ్న కనుక ప్రతి మనుష్యుని హృదయంలో వేసుకున్నట్లయితే ఆ మనుష్యుడు ధన్యుడు. దేవుడు చేసినాడు, చేసిన దాన్ని తీసివేస్తూ ఉన్నాడు, చేసిన దాన్ని తీసివేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు నీవు నేను ఎక్కడుంటాం? మనల్ని విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టడానికి మరి ఆయన కనికరం లేనివాడు కాదు, ఆయన దయగలిగినవాడు, ఆయన కరుణా సంపన్నుడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడట అంటే ఇంకా కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. కొత్త సంవత్సరము వచ్చింది, సంతోషిస్తున్నాము, మరి ఆయన రాలేదే, కొత్త ఆకాశం రాలేదే అని మనం అనుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ కొందరు ఆలస్యమును ఎంచుకొంచున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే అందరూ కూడా దేవుని ఉద్దేశములు ఎరిగిన వారై ఉండాలని, ఆ నూతన ఆకాశంలో నూతన భూమిలో పాలు పొందాలని, ఆ సంతోషంలో పాలు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడట. ఒకవేళ ఎక్కడొస్తున్నాడులే, ఎక్కడ కొత్త ఆకాశం, ఇది ఉన్నదే, ఇక్కడే సంతోషిస్తాం అని నీవు నేను ఒకవేళ పొరపాటున అనుకున్నట్లయితే, ఓ ప్రియుడా, ప్రియ సోదరి, ఒక దినము రాబోతుంది, అకస్మాత్తుగా ఆ దినము ఉరి వచ్చినట్లు వచ్చును అని రాయబడింది. లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఆ దినము ఉరి వచ్చినట్లు వస్తాయంట. దేవుని ఎదుట నిలబడటానికి శక్తివంతులు మనము కావాలి, దాన్ని ఎరిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఈ పంచభూతాలన్నీ కాలిపోతాయ్యా, దేవుని దినపు రాకడా రాబోతా ఉంది. ఆ దినము కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, ఆశతో కోరుకుంటూ త్వరపెట్టుచు, పరిశుద్ధమైన ప్రవర్ధనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొత్త భూమిలో పాల్పొందుతూ ఉన్నాం. పాతవి గతించిపోతూ ఉన్నాయి. 24వ సంవత్సరము పోయింది, 25వ సంవత్సరానికి వచ్చినాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఈ భూమి ఈ ఆకాశమే పోతా ఉంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? సంవత్సరం డేట్ మారింది కానీ మనం ఇక్కడే ఉన్నాం. భూమి కదలలేదు, మనకున్నటువంటి వస్తువులు కదలలేదు, మనమే కదులుతూ ఉన్నాం, కేకలేస్తున్నాం. దేవునికి స్తోత్రం. విశ్వాసులైతే, క్రైస్తవులైతే ప్రభు గతకాలమున కాపాడిన సంగతిని జ్ఞాపకం చేసుకొని కేకలు వేయాలి, ప్రభువానికి స్తోత్రం అని చెప్పాలి. అలాగని లోకంతో మనం కేకలు వేయకూడదు. దేవుని మందిరంలో ఆయన్ని బట్టి మనం స్తుతించాలా, ఆరాధించాలా. అందుకని ఇక్కడ చెప్తాను, ఎంతో జాగ్రత్త, ఎంతో భక్తి, పరిశుద్ధమైన ప్రవర్ధన, ఇవన్నీ కలిగి మనము దేవుని వాగ్దానముతో కూడినటువంటి నూతన ఆకాశము నూతన భూమిలోనికి అడుగు పెట్టాలని జ్ఞాపకం చేస్తాం. అలాగను కాకుండా రొటీన్గా మన యాత్రను లోకము దాని తీరులో అది వెళ్తూ ఉంది. మనం కూడా యేసు దేవుని పిల్లలుగా మనం పిలవబడతా ఉన్నాము. మనం కూడా రొటీన్గా ప్రతి గడియను మనం దాటుకొని వెళ్తూ ఉన్నాం. మామూలే ఇది అనుకున్నట్లయితే, అయ్యో ఆ దినమున ఎవరు నిలవగలుగుతాడు? పరిశుద్ధమైనటువంటి ప్రవర్ధన కలిగిన వాడు మాత్రమే నిలబడగలుగుతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే పత్రికలోనే 2వ పేతురు 3:14 వచనంలో ఏం రాయబడి చూడండి. ప్రియులారా, వీటి కొరకు అనగా నూతన ఆకాశము నూతన భూమి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఓ దేవుని రాజ్యం వస్తే ఆయన కనికరం కలిగిన వాడు కనుక మనం ఆయనలోకి వెళ్ళిపోతాం. కొత్త ఆకాశంలో కొత్త భూమిలో అడుగు పెడతామని మనం అనుకున్నట్లయితే పొరబడుతున్నాం మనమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట అక్కడ ఉన్నటువంటి కిటుకేంటి, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ప్రియ సహోదరి, ఇక్కడ చెప్తున్న మాట, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలి. నిష్కలంకులు, నిందారహితులు. ఈ లోకంలో మానవుని గురించినటువంటి మాటలు ఏం రాయబడినాయంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రాయబడింది.
అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. నీతిమంతులు లేకుండా దేవుని మహిమను పోగొట్టుకున్నారు, పాపములో ఉన్నారు, లోకముతో నడుస్తూ ఉన్నారు. అలాంటి ఈ మనుషుల్ని ఏం చేసినాడంట అంటే ప్రభు నీతిమంతులుగా మార్చడానికి కొరకై తను తాను మన కొరకు అర్పించుకున్నాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ తన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇట్లా చెప్తున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. చూడండి, ఇక్కడ కొత్త విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. నూతన సృష్టి అట. మనం తల్లి గర్భంలో పుట్టినాము, ఇంతవరకు జీవించినాం. సంవత్సరం మనము కొత్త సంవత్సరం వచ్చిందని పాటలు పాడుతున్నాం, కొత్త సంవత్సరం వచ్చిందని కొత్త దుస్తులు తీసుకుంటున్నాం, సంతోషిస్తూ ఉన్నాం, ఎగురుతున్నాం, కేకలు వేస్తున్నాం. అయితే ఇక్కడ జరగాల్సిన కార్యం ఏంటంటే, మనలో జరగాల్సిన కార్యం ఏంటంటే, నిష్కలంకులుగాను నిందారహితులుగాను మనం ఉండాలంటే క్రీస్తు యేసులోనికి రావాలని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసులోనికి వచ్చిన వారే నిష్కలంకులు, నిందారహితులు అని చెప్తున్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవన్నీ పోతాయి, కొత్తవైపోతాయట. ఒకడు యేసు దగ్గరికి వస్తే యేసు ఏం చేస్తాడట అంటే, ఆయన కల్వరి శిలువలో చిందించినటువంటి ప్రశస్తమైన రక్తం ద్వారా మన సమస్త దోషమును, మన హృదయమును కడిగి వేసి నూతన వ్యక్తులుగా చేస్తాడు. నూతన వ్యక్తులు. యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే, మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన పాపములను, మన సమస్త పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడింది. అంటే యేసులోనికి వస్తే, యేసు దగ్గరికి వస్తే, యేసును కలుసుకుంటే, యేసును నీ హృదయంలో చేర్చుకుంటే, యేసుతో నడుస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడట అంటే, తన ప్రశస్తమైన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని నూతన వ్యక్తిగా, బ్రాండ్ న్యూ. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వస్తువు పగిలిపోయిందో, విరిగిపోయిందో, చిరిగిపోయిందో అయితే దాన్ని కుట్టువేసో, అతికించో, రిపేర్ చేయవాడు కాదు ఆయన. ఆయన నూతన జీవితాన్ని ఇస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. ఎప్పుడైతే నీవు నూతన సృష్టిగాను, నూతన వ్యక్తిగాను మార్చబడతావో అప్పుడు నీలోని సంతోషం ఎట్లా ఉంటుందట అంటే, ఇదిగో ఈ డేటు మారినప్పుడు వచ్చే సంతోషం కాదు, నిరంతరం ఉండే సంతోషం. డేటు మారిపోయింది, కొత్త డేట్ వచ్చింది, కొత్త దినం వచ్చింది, సంతోషిస్తున్నాం, స్నేహితులతో, బంధువులతో సంతోషం మంచిదే. అయితే ఈ భూమి ఆకాశమే పోయి కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తే అక్కడ నీవు సంతోషిస్తావు. యేసులోనికి వచ్చిన వారికి ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు ఏర్పాటు చేసినాడు. నీ జీవితంలో అట్టి అనుభవం ఉందా? ఈ భావాన్ని నీవు ఎరిగి ఉన్నావా? ఈ విషయాన్ని నీవు తెలుసుకున్నావా? తెలుసుకోకపోతే ఓ ప్రియుడా, ఓ సహోదరి, ఓ తమ్ముడు, అయ్యా అమ్మ, యేసు క్రీస్తు లోనికి వచ్చిన వారిని ఆయన నూతన వ్యక్తులుగా మారుస్తూ ఉన్నాడు. పాత సంగతులన్నిటి తీసేస్తున్నాడు. ఏమేం సంగతులు ఉన్నాయో ఒక్క మాటలో చెప్పినాం మనం. ఏంటంటే, ఒకే మాట చదువుకున్నాం సమయం లేక. నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వారైది అన్నాడు. పనికి మాలిన స్థితిలో, మలినమైన స్థితిలో. చూడండి, ఇర్మియా గ్రంథంలో భక్తుడైన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 17వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే, అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మానవుని హృదయమట అన్నిటికంటే మోసకరమైంది. నీతిమంతుడు లేడు అంటే దాని వెనక ఉన్నటువంటి విషయం ఏంటంటే, మోసకరమైన హృదయము చేత ఘోరమైన వ్యాధి కలిగి స్వస్థత ఏమాత్రము లేకుండా గందగితో అంటే మలినముతో నింపబడినటువంటి హృదయం, దాన్ని ఎవ్వడు గ్రహించలేకుండా పోతున్నాడట. అయ్యా, ప్రభువుని అంగీకరించు, నీవు రక్షింపబడతావంటే నేనేం పాపం చేసినాను, మీరే పాపులు,
మేము పాపం చేయలేదు అంటా ఉన్నారు లోకంలో. ప్రియ సోదరి, పాపం చేయకపోతే మరణం ఎందుకు వచ్చింది నీ జీవితంలో? పాపం నీలో లేకపోతే నీకు ఆకలి దప్పులు ఎలా వస్తూ ఉన్నాయి? మనుషులందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే. ఆ పాత రోత జీవితాన్ని గుర్తించలేకుండా ఉన్నాడు మనుష్యుడు. గుర్తించలేకుండా ఉన్నాడు కనుక ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు ఇక్కడ. చూడండి ఈ మాటను 10వ వచనంలో చూసినట్లయితే ఇట్లా ఉంది: ఒకని ప్రవర్ధనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని చెప్తున్నాడు. ఒకవేళ నీకు అర్థం కాలేదేమో, నీవు గుర్తించలేకుండా ఉన్నావేమో. నీ హృదయమును తయారు చేసిన వాడిని నేనే, నిర్మాణకుడని నేను. నీ హృదయం నాకు తెలుసు, మోసకరమైనదిగా ఉంది. రా నా దగ్గరికి రా, నేను నిన్ను కడుగుతానంటున్నాడు. యేసు దగ్గరికి ఎవరు వస్తారో వారిని ఏం చేస్తున్నట? యేసు తన రక్తం చేత కొత్త వారినిగా చేస్తూ ఉన్నాడు. ఎవరిని చేస్తున్నాడు? క్రైస్తవులు మాత్రమేనా? ఎవరిని చేస్తున్నాడు అంటే సర్వలోకమును ఆయన కడిగి పవిత్రపరుస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు తన పత్రికలో చెప్తా ఉన్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఇట్లా రాయబడింది: నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయొచ్చున్నాను. ఎవడైనను పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఒకవేళ నీవు ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే నీకు కూడా శాంతి సమాధానములు, నీకు కూడా నూతన సృష్టిలో, నూతన ఆకాశంలో, నూతన భూమిలో అడుగుపెట్టే భాగ్యమును దేవుడు నీకు ఇస్తున్నాడు. నిన్ను కడిగితే కానీ అక్కడ ఎంట్రీ ఉండదు. ఒకవేళ సరేలే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినాను, అక్కడ కూడా అడుగు పెడతాను అనుకుంటే, ప్రియ సోదరి, నీతిమంతులు నివసించు రాజ్యం, నూతన ఆకాశము కొరకు, నూతన భూమి కొరకు మనం ఎదురుచూస్తున్నాము. అక్కడ నీతి నివసించును అనింది. ఎవరు నీతిమంతుడు? ఈ లోకంలో హృదయము చెడిపోయి పాపముల చేత, అపరాధముల చేత, మలినమైనటువంటి హృదయం చేత ఈ లోకంలో సాగుతున్న మనిషిని యేసు క్రీస్తు ప్రభుల వారు, ప్రేమ కలిగిన రక్షకుడు, నిన్ను సృష్టించినవాడు, నీ మీద వాత్సల్యత చూపి నిన్ను సరిచేయటానికి ఇష్టపడుతున్నవాడు, ఆయన నీ హృదయాన్ని కడిగి నీతిమంతుడుగా నిన్ను చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఆ నిత్య రాజ్యంలో, కొత్త రాజ్యంలో నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఒకవేళ నాకెందుకులే అనుకున్నట్లయితే నీవు ఆ రాజ్యంలో ప్రవేశించలేవు కదా. ఇక్కడ భూమి కాలిపోయింది, అక్కడ ఎంట్రీ లేదు, ఎక్కడ ఉంటావు నీవు? దేవుని వాక్యం సెలవిస్తోంది, అగ్ని గంధకముల చేత మండు గుండములో పాపులు తీర్పు పొందవలసి ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని రాయబడింది. అంటే చావాలనుకున్నా చావు రాదు. అయ్యో వేదనకరమైన ఒక చిన్న జలుబు చేస్తే, ఒక చిన్న జ్వరం వస్తే మనం ఈ లోకంలో తట్టుకోలేం. అయితే ఆ భయంకరమైనటువంటి ఆ నిత్య తీర్పులో నువ్వు ఎలాగ తట్టుకుంటావు? అందుకని ఈ సంతోష సమయంలో, నూతన సంవత్సరంలో మనము సంతోషిస్తున్న సమయంలో చెప్తున్నాడు, ఓ పర్మనెంట్గా ఉండే సంతోషం, నూతన ఆకాశం, నూతన భూమి నీ కొరకే సిద్ధపరిచినాడు ప్రభు. ఆ దిన కొరకు నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావా? ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, దాన్ని నేను బాగు చేసుకుంటా అంటున్నాడు. నీవు హృదయమును ఆయనకి ఇస్తే చాలు. ప్రభువా, నా హృదయంలోని కూడా రా, నన్ను సరిచేయంటే యేసు నీ హృదయమును సరిచేసి నిత్య సమాధానము, నిత్య శాంతి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్న శ్రేష్టమైనటువంటి తీర్పు నీ మీద వేయబడి, ముద్ర వేయబడి, నీవు నిత్యరాజ్యానికి హక్కుదారుడు అవుతావు. అప్పుడు నీ సంతోషం ఎట్లా ఉంటుందట అంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. అలాంటి సంతోషం నీకు కావాలనని ప్రభు కోరుతున్నాడు. నీవు కోరుతున్నావా? మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మీరు వినిపించినటువంటి ఈ మాటలు బట్టి ప్రభువానికి స్తోత్రాలు. అనేకులు విన్నారయ్యా, ఎవరెవరితో ఎలాగన మీరు మాట్లాడినారు మాకు తెలియదు, నాకు తెలియదు. ఓ దేవా, మీరు మాట్లాడువారు, సరిచేయువారు, సంతోషంతో నింపువారు, నీతిమంతులుగా తీర్చువారు. యేసు నీ ప్రశస్త రక్తమును ఒక్కొక్కరి మీదను ప్రోక్షిస్తా ఉన్నాం. బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, అంతరంగమును శుద్ధి చేసి
ఆ నూతన ఆకాశం కొరకు, నూతన భూమి కొరకు, నిత్య సమాధానము, సంతోషం కొరకు సిద్ధపరచమని మా ప్రభువును, ప్రేరక్షకుడును మా కొరకు మేఘాల మీద రాన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృప